అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. విశేషంగా ఈ యొక్క సాయంకాల సమయంలో ఒక ప్రాముఖ్యమైన అంశం దగ్గరికి మనం వెళ్తూ ఉంటుండగా వాస్తవంగా నిలబడడానికి ప్రభు సామర్థ్యం ఇవ్వకపోతే నా అయితే ఏమి లేదు కనుక నా కొరకు కూడా దయచేసి మీ హృదయంలో ప్రార్థన చేయవలసిన మనం చేస్తూ ఉంటున్నాం. వద్దాము లూకా సువార్త 9వ అధ్యాయానికి. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనము అందరం కూడా కలిసి బిగ్గరగా చదువుకుందాం. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనము అందరం కూడా కలిసి బిగ్గరగా చదువుకుందాం. Then he said to them all, if anyone would come after me, he must deny himself, take up his cross daily, and follow me. ప్రభు సహాయ నిమిత్తమై హృదయపూర్తిగా మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, దేవా చాలా కాలివారమయ్యా, ఇది మమ్మల్ని ఎక్కడికో నీతో పాటు కూర్చోబెట్టాలనే గొప్ప ప్రణాళిక వేసి పెట్టాము దేవా. దీనిలో మేము ఏం చేయాలి, మేము ఎలా ముందుకెళ్ళాలో మేము అర్థం చేసుకోవడానికి స్పష్టంగా నేరుగా తేటగా మాతో మాట్లాడు. నిలబడుతున్న దాసుడు వంటి వాడిని జ్ఞాపకం చేసుకొని కొద్ది సమయాన్ని ఎంతైనా దీవెనకరించు. స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మాతో మాట్లాడాడు. సింహాసనం నుంచి ప్రభు స్వరం మాకు వినపడింది. వాక్యం మన ఎదురు తీసుకొని రాబడిందనే ఆ గట్టి నమ్మకంతో, ఆ అప్పగింపుతో, ఆ ఒప్పుకోలుతో మా జీవితాన్ని బలిపీఠం మీద పెట్టడానికి సాధించండి. నిలబడుతున్న దాసంలో కార్యం జరిగించండి, మాలో కార్యం జరిగించండి. ప్రార్థన విన్నందుకు కీర్తిస్తూ ఈ చిత్రంలో ఎవరైతే ఉన్నారో ప్రతి ఆటంకాలు కొట్టివేసి సర్వాధికారం కలిగిన నీవు వారిని క్షేమంగా తీసుకొస్తున్నావు. యేసు ప్రభు మా రక్షకుని ఘనమైన శ్రేష్టమైన నామంలో విశ్వాసముతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. లూకా సువార్త 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో చెబుతూ ఉంటున్న శ్రేష్టమైన మాట. ఇది అందరికీ చెప్పిన మాట కాదు, ఇది కేవలము తన వారిని పిలిచి తన వారితో మాట్లాడుతూ ఆయన చెబుతూ ఉంటున్న మాటగా మనం ఇక్కడ చూస్తూ రావచ్చు. 23వ వచనంలో, ఎవడైనను నన్ను వెంబడించగోరిన ఎడ్ల తనను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సెలవును ఎత్తుకొని నన్ను వెంబడించవలను. 4 కూడికలుగా ఈ డిసైపుల్షిప్ అనే దాన్ని మనం కలిగి ఉంటాం కాబట్టి ఈ యొక్క 4 కూడికలుగా 4 ప్రాముఖ్యమైన విషయాలు చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఫస్ట్ కూడికలో ద మైండ్ ఆఫ్ అ డిసైపుల్, ఒక శిష్యుని యొక్క మనసు లేక శిష్యుని యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలో చూసుకుందాం. మన జీవితాల్లో ఆలోచన విధానం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అనంటే నీ ఆలోచనలు నిన్ను డిఫైన్ చేస్తాయి. నువ్వు ఎవరువు అని అంటే ఉట్టి నీ శరీరము, నీ యొక్క మాంసం, రక్తమే కాదు, నీ ఆలోచనలు. స్టీఫెన్ హాకింగ్స్ అని ఒక పేరుగాంచిన సైంటిస్ట్ ఉన్నాడు. ఆ సైంటిస్ట్లో ఏ అవయం పనిచేయదు, ఏది పనిచేయదు. ఆయన కాళ్ళు చచ్చిపడిపోయి, ఆయన నోరు మాట్లాడట్లేదు, ఆయన కళ్ళు సరిగ్గా చూడవు, ఏది పనిచేయదు. కేవలము ఆయన హృదయము, ఆయన మెదడు, ఈ రెండే పనిచేస్తూ ఉంటున్నాయి. ఆయనకి ఒక చిన్న పల్సోమీటర్ పెట్టి ఆయన ఆలోచనల్ని రీడ్ చేసే ఒక సింథసైజర్ని కనుక్కుంటూ వచ్చారు. అంటే ఏదైతే ఆలోచిస్తున్నాడో అవన్నీ స్క్రీన్ మీద వచ్చేస్తూ ఉంటాయి. ఈ విషయంలో జరిగే పెద్ద పెద్ద విషయాలని ఆ వ్యక్తిని అడుగుతూ ఉంటారు, స్టీఫెన్ హాకింగ్స్ని, నువ్వేమనుకుంటున్నావు అని అంటే ఆయన అనుకుంటే చాలు అవి అలా స్క్రీన్ మీద వచ్చేస్తూ ఉంటాయి. అంటే శరీరం అంతా చచ్చుబడిపోయింది కానీ మైండ్ యాక్టివ్గా ఉంటాయి. ఇంకో మాటలో చెప్పాలి అని అంటే నువ్వు ఎవరివి అని అంటే నీ మైండే. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు, బోన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ లేకపోతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇంకోళ్ళు పెడుతున్నారు. జస్ట్ ఇమాజిన్, నీ బ్రెయిన్ తీసి ఇంకో బ్రెయిన్ పెట్టారు, నీ పేరేంటి అని అడిగితే ఏం చెప్తారు? ఎవడు బ్రెయిన్ అయితే వచ్చిందో వాడి పేరు చెప్తారు. ఆ రోజు నుంచి నడక చేంజ్, ఆ రోజు నుంచి అప్పటి వరకు నువ్వు రైట్ హ్యాండ్తో రాసేవాడు, అప్పటి నుంచి లెఫ్ట్ హ్యాండ్తో రాయడం మొదలు పెడతావు. నీ బ్రెయిన్ ఎవరిదైతుందో నువ్వు అలా పనిచేస్తావు. అంత ఇంపార్టెంట్
ఇంపార్టెంట్ అనమాట బ్రెయిన్ అంటే. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు కొత్త నిబంధనలో పాత నిబంధనలో లేని ఒక మాట రాస్తా వచ్చారు. ఆ మాట చదువుదాం వద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయానికి 37వ వచనం చదువులేనా? మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం చదవండి. అందుకైన నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలెను. నీ పూర్ణ మనస్సు. పాత నిబంధనలు ఈ మాట లేదు. పాత నిబంధనలు ఉన్న మాట చదువు మాట కూడా ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 5వ వచనం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. Deuteronomy chapter 6 and verse 5. నీ పూర్ణ శక్తి. అక్కడ ఏముందంటే శక్తి అని ఉంది. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి శక్తిని తీసేశాడు. ఎందుకు అని అంటే ఈరోజు మనం ఏ మతమన్నా తీసుకోండి, ప్రతి ఒక్కడు వాని శక్తితో దేవుడిని సేవిస్తున్నాడు. It is possible to serve God with your strength in every religion. ప్రతి మతములో ప్రతి విధానములో దేవుణ్ణి నీ శక్తితో సేవించడం సాధ్యమే. కానీ దేవుణ్ణి నీ మనసుతో సేవించడం అది యేసు ప్రభువారు చెప్తా ఉంటున్నమాట. ఇది కొత్త నిబంధనలో దేవుడు మారుస్తా వచ్చాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధనని ఒక కొత్త హైట్ కి తీసుకుని వెళ్తున్నాడు. పాత నిబంధనలో లేనిది ఒక కొత్త నిబంధనలో ఆయన ఎక్కించింది ఏంటంటే నీ మైండ్ అనేది, నీ మనస్సు. కాబట్టి మైండ్ ఆఫ్ అ డిసైపుల్ చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభువారు మెసేజ్ ఎలా చెప్పారో అలానే చెప్పడానికి ప్రయత్నం చేస్తా. యేసు ప్రభువారు మెసేజ్ ప్యాటర్న్ మీరు తర్వాత చదువుకోవచ్చు. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకి ఆయన 7 ఉత్తరాలు రాస్తా వచ్చారు. 7 సంఘాలలో ఆయన చెబుతా వచ్చిన మాట అంటే ఆయన మెసేజ్ స్టైల్ 7 సంఘాలకి ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ ఆయన ఒక కొత్త కోణం నుంచి ప్రత్యక్షపరచుకుంటా వచ్చాడు. యేసు ప్రభు మెసేజ్లో ఫస్ట్ పాయింట్ ఇదే, a new revelation of the personality of the Lord Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువారి వ్యక్తిత్వం గురించి ఒక కొత్త ప్రకటన ఆయన సంఘానికి ఉత్తరం రాసినప్పుడు ఫస్ట్ అది ఇస్తాడు. అందుకనే 7 దీపస్తంభాల మధ్యలో సంచరించేవాడు, లేక 102 అంచెల ఖడ్గం కలిగిన వాడు, అలా ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క ప్రత్యక్షతతో మొదలుపెట్టాడు. రెండవది వారిని ఎంకరేజ్ చేసి వారిని అభినందించాడు. ఇదిగో మీరు ఇట్లున్నారు నాకు తెలుసు, మీరు మంచోళ్ళు నాకు తెలుసు, మీరు చేశారు నాకు తెలుసు, ఎంకరేజ్మెంట్. మూడోది వాళ్ళలో ఉంటున్న కొరత, థింగ్స్ దట్ నీడ్ రిపేర్, వాళ్ళలో ఉంటున్న కొరత, ఆ కొరత గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఆ తర్వాత నాలుగోది వార్నింగ్, వాళ్ళకు ఒక హెచ్చరిక ఇస్తూ వచ్చాడు. ఐదోది చాలా ప్రాముఖ్యమైనది, ఎంత ఓడిపోయిన సంఘానికన్నా ఒక ప్రామిస్ ఇచ్చాడు, ఒక అద్భుతమైన వాగ్దానం ఇచ్చి ముగిస్తా వచ్చాడు. మరి చెప్తున్నాయి 5. ఫస్ట్ థింగ్, దేవుడు ఒక రెవల్యూషన్తో మాట్లాడతాడు. యేసు క్రీస్తు ప్రభువారు సంఘానికి ఇచ్చే ప్రతి మెసేజ్లో ఈ 5 కాంపోనెంట్స్లో కొన్నన్నా ఖచ్చితంగా ఉంటాయి. ఫస్ట్ థింగ్, ఆయన గురించిన రెవల్యూషన్, ఆయన గురించిన ప్రత్యక్షత ఇస్తా వచ్చాడు. రెండవది వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, వారిని అభినందించి వారిని ఉత్సాహంతో నింపడానికి యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉంటున్నారు. మూడవది వారి జీవితంలో ఉంటున్న కొరత, ల్యాక్, వారి జీవితాల్లో ఉంటున్న కొరత, దాని గురించి ఆయన వాళ్ళకి ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. నాలుగోది దేవుడు వాళ్ళకు ఒక వార్నింగ్ ఇస్తూ ఉంటున్నాడు, హెచ్చరిక, మీరు కనుక చేయకపోతే నేను ఇచ్చేస్తా అని హెచ్చరిక ఇస్తూ ఉంటున్నాడు. ఐదవది ఎంత ఓడిపోయిన సంఘానికైనా ఆయన ఒక అద్భుతమైన వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇదే కోణం నుంచి చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే సమయం పరిధిలోనే దేవుని యొక్క వాక్యాన్ని చూస్తాం కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఎంత మనకి ఇవ్వాలనుకుంటే అని చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ థింగ్, ద మైండ్ ఆఫ్ అ డిసైపుల్, ఒక శిష్యుని యొక్క మనస్సు, వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఇతరుల గురించి విన్నప్పుడు మనల్ని మనం కంపేర్ చేసుకొని, అయ్యో వాళ్ళ జీవితంలో దేవుడు ఇలా పనిచేసి అలా అయిందే, మరి నా జీవితంలో అట్లా అంటే వాళ్ళ లైఫ్ డిఫరెంట్ ఏమో, నా లైఫ్ డిఫరెంట్ ఏమో. చాలాసార్లు నేను ఎప్పుడైతే బయోగ్రఫీస్ చదివేవాడినో, గొప్ప గొప్ప దైవ సేవకుల గురించి చదివేవాడినో, అప్పుడు కొంతమంది రాసేవాళ్ళు, నేను 7 సంవత్సరాల వయసులో మారుమనసు పొందా, 8 సంవత్సరాల వయసులో మారుమనసు పొందా అని నేను చదవగానే, అయ్యో వాళ్ళు 8లో మారుమనసు పొందారు, అందుకని వాళ్ళు అంత గొప్ప లేపారు, నేను 16లో మారుమనసు పొందా అంటే నేను అంతటోని కాదేమో.
కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని దర్శించిన కాలం 30 సంవత్సరాలు దర్శించాడు, అయ్యో నాకు 30 వచ్చేసాయి ఇంకా దర్శించలేదే అని చాలా నిరుత్సాహం వచ్చేది. అయితే ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు పని ఆరంభించడానికి నీ వెనక చరిత్రతో పని లేదో, ఆయన పని మొదలుపెట్టి, ఇంకో మాటలో చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఫస్ట్ టైం పనిచేసేటప్పుడు ఎలాంటి ఎన్వైరన్మెంట్లో, ఎలాంటి ఆ బిగినింగ్ స్టేజెస్లో ఫస్ట్ టైం పరిశుద్ధాత్మ దేవుడు పని చేయడం ఎక్కడి నుంచి మొదలు పెడతా వచ్చాడు, ఎలాంటి దాన్ని తీసుకొని వాట్ వాజ్ ద బేసిస్ ఫర్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. చదవ మాట ఆదికాండం 2వ వచనం. ఫస్ట్ టైం పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ పనిచేస్తున్నాడు, ఎలా పనిచేస్తున్నాడు, ఎప్పుడు పనిచేస్తా ఉంటాడు, దేనితో పనిచేస్తూ ఉంటాడు. చదవండి 2వ వచనం. ఆదికాండం 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ఒక్కసారిగా ఆలోచించు. మొదటి వచనంలో చూస్తా వచ్చినట్లయితే దేవుడు ఆదియందు భూమి ఆకాశములను తయారు చేస్తా వచ్చాడు. ఆకాశం ఎక్కడ పాడైనట్టు మనం చూడము. ఆకాశం చాలా బాగుంది. ఆయన ఆకాశంలో పని మొదలు పెట్టొచ్చు కదా, బాగున్న ఆకాశంతో పని మొదలు పెట్టొచ్చు కదా. లేదు, ఆకాశం బాగుంది, పాడైంది భూమి. ఆ పాడైపోయిన భూమితో మొదలు పెడతా ఉంటున్నాడు. ఎంత పాడైపోయింది అనంటే ఇంకంతకంటే పాడవడానికి ఏమి లేదు. యు నీడ్ టు అండర్స్టాండ్ దిస్. దేవుడి ఆత్మ పని చేయడానికి ఈ భూమి ఎంత పాడైపోయిందంటే అది జీరోకి వచ్చేసింది. మన పిల్లలు లాస్ట్ తెచ్చుకోగలిగిన మార్క్స్ ఏంటంటే 0. అంతకంటే తక్కువ తెచ్చుకోగలడా అంటే వాడి వల్ల కాదు. లాస్ట్ ఇంకా దానికంటే కిందకి వెళ్ళాడు అంటే ద లోయెస్ట్ స్టేట్ దట్ ది ఎర్త్ కెన్ గో ఇస్ అ బిగ్ జీరో. ఆ జీరో వచ్చిందంట, అక్కడి నుంచి మొదలు పెడతా వచ్చాడు. శూన్యముగా ఉంటా వచ్చిన భూమితో పరిశుద్ధాత్మ దేవుడు పని మొదలు పెడతా వచ్చాడు. ఇది నీకు నాకు ఆదరణ కాదా? ఈరోజు బహుశా నీ జీవితాన్ని నువ్వు చూసుకొని, అయ్యో నా దగ్గర ఇది లేదే, నా దగ్గర ఇది లేదు, నా వయసుకి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు, నా వయసుకి వీళ్ళకి ప్రకటన వచ్చేసిందంట, నా వయసుకి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. అయ్యో డిస్కరేజ్. నువ్వు వేరే వాళ్ళతో ఎందుకు కంపేర్ చేసుకుంటావు? ఆయన పనిచేయడం ఆరంభించింది. ఎక్కడ ఆరంభిస్తా వచ్చాడంటే భూమి నిరాకారంగా, శూన్యం, నిరాకారం. ఆకారం పోగొట్టుకుంది, దేవుడు ఇచ్చింది పోగొట్టుకుంది, దేవుడు నింపింది ఖాళీ చేసుకుంది, దేవుడు ఇచ్చిన వెలుగుని పోగొట్టుకొని చీకటి అయిపోతా వచ్చింది. అక్కడి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు పని మొదలు పెట్టగలుగుతా వచ్చాడు. ప్రియమైన సహోదరుడు సహోదరి, ఈరోజు నీ కెపాసిటీ బట్టి కాదు ఆయన పనిచేసేది, ఆయన కెపాసిటీ బట్టి ఆయన పనిచేస్తాడు. ఒక శిష్యుడుగా నువ్వు ధైర్యం తెచ్చుకో. ఎందుకు అనంటే ఆయనకి పని చేయడానికి ఒక బేసిస్, ఆయనకి పని చేయడానికి నీ దగ్గర ఏదో కావాలి అని అన్నట్లే. కానీ ఆయన ఎదురు చూసేది ఏం తెలుసా? నీ సున్నాతనం కొరకు ఎదురు చూస్తున్నాడు. ద మూమెంట్ యూ బికమ్ అ జీరో, నువ్వు ఏ రోజైతే సున్నా అయిపోతావో, నువ్వు ఏ రోజైతే నిరాకారంగా అయిపోతావు, నువ్వు ఏ రోజైతే ప్రభా ఇంతకంటే నేను కిందకి వెళ్ళలేను ప్రభా, అది కిందకు వచ్చేసాను, ఐ హిట్ ద రాక్ బాటమ్, నేను పూర్తిగా అడుగంటిపోయాను ప్రభా, ఈ స్టేజ్ కి వస్తే దట్ ఈస్ ఓన్లీ ద ప్లేస్ where the blessed Holy Spirit can work on you to make you a disciple. పరిశుద్ధాత్మ దేవుడిని నేను శిష్యుడిగా చేయడానికి ఆయన నీ దగ్గర నుంచి ఎదురు చూసేది ఒక సున్నాతనం మాత్రమే, అంతే. ఈ భూమి అంతకంటే ఎక్కువ ఏం చేయలేదు, సున్నాతనం వచ్చింది. అంటే ఈ భూమి నెమ్మదిగా తగ్గడం మొదలు పెడతా వచ్చింది. ఆయన పని చేయట్లేదు, తగ్గడం మొదలు పెడతా వచ్చింది, ఇంకా పని చేయట్లేదు, తగ్గడం మొదలు పెడతా వచ్చింది, ఇంకా పని చేయట్లేదు, పూర్తికి తగ్గిపోయి ఇంతకంటే లేదు ప్రభా నాది, అప్పుడు పని మొదలు పెడతా వచ్చాడు. ఎప్పుడైతే కానా వివాహంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆ వివాహానికి అటెండ్ అవుతా వచ్చారో మనందరికి పరిచయమే. మరి వచ్చి అయ్యా సిచ్యువేషన్ ఇదిగో యేసుక్రీస్తు ప్రభువా, యేసు ప్రభువా ద్రాక్షరసం అయిపోయింది, మరి వాట్ అబౌట్ ఇట్, ఏమైనా చేస్తావా అని అంటే, ఏమన్నా చెయ్యి అని అంటే, అప్పుడు యేసు ప్రభువారు అంటున్నారు నా సమయం ఇంకా రాలేదు. ఎందుకు నా సమయం ఇంకా రాలేదు అని అంటే, అక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూస్తూ రావచ్చు. ద్రాక్షరసం అయిపోయింది, ఏదైనా అయిపోయింది అని అంటే, ఇప్పుడు ఉదాహరణకి భోజనాలు సర్వ్ చేస్తూ ఉంటున్నారు, ఒక పెద్ద ఆండాలో భోజనాలన్నీ పెట్టారు, ప్రిపేర్ చేశారు, రైస్ సర్వింగ్కి బేసిన్స్లోకి తీశారు, సర్వింగ్ వెళ్ళిపోతూ ఉంది. వంటోడికి లేక అక్కడ కిచెన్లో ఉంటున్న వెయిటర్కి అయిపోయింది అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే, ఆ డేక్షాలో ఉంటున్న రైస్ చూసి అది డేక్ష ఎప్పుడైతే ఖాళీ అయిపోయింది అని అంటాడు. వాస్తవంగా డేక్షాలో అయిపోయినప్పుడు అయిపోయినట్టు కాదు, ఇంకా బేసిన్లో ఉంటుంది, సర్వింగ్ బేసిన్లో ఇంకా ప్లేట్లలో ఉంటుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభు నా సమయం ఇంకా రాలేదు. ఎందుకు రాలేదు ప్రభు అంటే, ఆ బ్యారల్స్ నువ్వు తయారు చేసిన అక్కడ అయిపోయిందేమో, ఇంకా జగ్గుల్లో కొంచెం ఉంది, ఇంకా కొంతమంది గ్లాసుల్లో కొంచెం ఉంది, అది కూడా మొత్తం అయిపోవాలి, పూర్తి జీరోకి వచ్చేయాలి, వచ్చారు, అప్పుడు నా టైం వస్తుంది. చాలాసార్లు మన ప్రాబ్లం ఏంటంటే, శిష్యుడు అవ్వడానికి
మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటాం. ఇంప్రూవ్ చేసుకోవడం కాదు మన ప్రాబ్లం ఏంటంటే సున్నాకి రావడం. డోంట్ ట్రై టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్, ట్రై టు మేక్ యువర్ సెల్ఫ్ ఎ బిగ్ జీరో. నిన్ను ఆధునికంగా ఏదో చేసుకొని భక్తి చేసుకొని కొంచెం ఈ లెవెల్కి వస్తే అప్పుడు దేవుడిని కలిసేద్దాం కాదు. నువ్వు కిందకి వెళ్ళడం నువ్వు చేయాల్సిన పని. వాస్తవం కింద ఉన్నా మనం అర్థం చేసుకోవాలి మనం కింద ఉంటామని. కాబట్టి మొట్టమొదటి ద మైండ్ ఆఫ్ అ డిసైపుల్ ఏంటి అంటే, నెవర్ థింక్ దట్ గాడ్ నీడ్స్ అ బ్యాక్గ్రౌండ్ టు వర్క్. నీ గత నమ్మకత్వం, నువ్వు ఏదో చేసావు గతంలో దేవునికి ఇచ్చిన దానికి నువ్వు నమ్మకంగా ఉన్నావు, అది చేసావు ఇది చేసావు కాదు. నువ్వు ఎట్లున్నావు అట్లా రా, జస్ట్ కమ్ యాజ్ యు ఆర్. నువ్వు ఎట్లున్నావు అట్లా వచ్చి ఒక సున్నాగా ఆయన దగ్గర కూర్చో ఆయన పని చేయడం మొదలు పెడతా ఉంటాడు. ఎన్నిసార్లు దగ్గరకు వచ్చి వాంటెడ్ టు షో ఆఫ్ సంథింగ్, ఆయన పని చేయలేడు. ఆయన సున్నాతనాన్ని నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుతా ఉంటున్నాడు. శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పుడైతే వెంబడిస్తూ వచ్చారో, వాళ్ళు యేసు ప్రభువారిని వెంబడిస్తూ ఉంటున్నప్పుడు వాళ్ళకి మేము ఇది చేయగలము, మేము అది చేయగలము అనే మైండ్ ఉంటా వచ్చింది. మీరు గాస్పుల్స్లో ఉంటున్న డిసైపుల్స్ని చూడండి, అపోస్తుల కార్యంలో ఉంటున్న డిసైపుల్స్ని చూడండి. డిసైపుల్స్ ఎవరు మారలే, సేమ్ వ్యక్తులు, సేమ్ పీపుల్. వాళ్ళకి ఎక్కడైనా రాంగ్ డాక్ట్రిన్ వచ్చిందా? ఎక్కడన్నా రాంగ్ డాక్ట్రిన్ అనేది ఈ 12 మంది శిష్యుల్లో వచ్చిందంటే ఎక్కడ రాలే. దే వర్ సేఫ్ గార్డెడ్ ఫ్రమ్ ఎవ్రీ రాంగ్ డాక్ట్రిన్ ఫర్ 3.5 years. Every word of doctrine they heard was absolutely the right doctrine. 3.5 సంవత్సరాలు వాళ్ళు విన్న ప్రతి మాట ఎగ్జాక్ట్గా కరెక్ట్ వాక్యమే విన్నారు. Was there incompleteness in their revelation? వాళ్ళకి ఇవ్వబడతా వచ్చిన ఆ ప్రత్యక్షతలో ఏమైనా కొరత ఉంటా వచ్చింది కాదు. యేసు క్రీస్తు ప్రభువారి సువార్తలో వాళ్ళకి పూర్తి బయలుపరిపిస్తూ ఉంటున్నాడు. సేమ్ పీపుల్ విత్ ఫుల్ రెవల్యూషన్, విత్ రైట్ రెవల్యూషన్, కుడెంట్ డు ఎనీథింగ్. అదే శిష్యులు, అదే మనుషులు యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా ఒక్క తప్పు బోధకు గురి కాకుండా రైట్ బోధలో కూర్చొని ఉన్నారు. అక్కడితో ఆగట్లేదు. వాళ్ళ జీవితాల్లో వాళ్ళు పూర్తి బోధ వింటూ ఉంటున్నారు, కానీ ఏమి చేయలేకపోయారు. ఎందుకు అనంటే వాళ్ళు ఏమనుకునే వాళ్ళంటే మేము అది అని అనుకునేవాళ్ళు. అందుకనే వాళ్ళలో సువార్తల్లో భయంకరమైన ఓటమిని చూడొచ్చు. అయితే అపోస్తుల కార్యం దాటిన తర్వాత విజయాన్ని చూస్తా రావచ్చు. సువార్తల్లో వాళ్ళకు ఉంటున్న ఓటమి ఏంటి తెలుసా? చాలా ఓటమిలు ఉన్నాయి. ఒక 3 చెప్పి ముందుకెళ్తా. ఫస్ట్ ఓటమి ఏంటి అని అంటే అమరు చదువుదాం. ఇదే లూకా సువార్త 9వ అధ్యాయం నుంచి. లూకా సువార్త 9వ అధ్యాయం 46వ వచనం, 46th verse. సువార్తల్లో శిష్యుల్లో ఉంటున్న విత్ రైట్ డాక్ట్రిన్, విత్ ఫుల్ రెవల్యూషన్, దే హ్యాడ్ దిస్ ల్యాక్ ఇన్ దేర్ లైఫ్స్. పూర్తి బయలుపరుపుతో, కరెక్ట్ డాక్ట్రిన్ తో వాళ్ళకి కొరతలు ఉంటా వచ్చాయి. ఫస్ట్ కొరత ఏంటంట? లూకా సువార్త 9వ అధ్యాయం 46వ వచనం చదవండి. తమలో ఎవడు గొప్పవాడు అని వారిలో తర్కం పుట్టగా చాలండి. వీళ్ళల్లో విత్ ఫుల్ రెవల్యూషన్ అండ్ విత్ రైట్ డాక్ట్రిన్ దేర్ వాస్ స్టిల్ ఎ డిజైర్ టు బికమ్ గ్రేట్. వీళ్ళలో ఎవరు గొప్ప అని గొడవాడుకుంటా ఉంటున్నారంట. వీళ్ళు నువ్వు గొప్ప నేను గొప్ప అని గొడవాడుకుంటా ఉంటున్నారంట. పాత సువార్తలో వీళ్ళ జీవితంలో ఓటమి ఇదే చూస్తారో. అంటే ఇంకెవరు అవసరం లేదు, నేను ఒక్కడిని చాలు, ఐ కెన్ మేనేజ్, నేను ఒక్కడిని చేసేయగలను అన్న స్పిరిట్ అన్నమాట. అంటే సున్నాకి రాకుండా ఆపే ఏదన్నా కానీ కాక నీ శిష్యరికానికి పెద్ద అడ్డు. అది నీ బైబిల్ జ్ఞానమే కావచ్చు, అది నీ కృపావరమే కావచ్చు, అది నీ సంఘంలో ఉంటున్న పొజిషనే కావచ్చు, అది నీ గతం కావచ్చు, లేక అది నీ ప్రవచనం కావచ్చు. ఏదన్నా నేను గొప్ప అనే కాంటెస్ట్లో పాలు పొందడానికి అర్హుడిని అని అనుకుంటావు కదా, దట్ ఇట్సెల్ఫ్ డిస్క్వాలిఫైస్ యూ టు బికమ్ ఎ డిసైపుల్. శిష్యుడు అవ్వడానికి నిన్ను నిరాకరించేది అదే. వీళ్ళ మొదటి ఓటమి ఏంటంటే గొప్పతనానికి పోరాటం. వీళ్ళ రెండో ఓటమి వద్దాం. ఇదే లూకా సువార్త 9వ అధ్యాయానికి. లూకా సువార్త 9వ అధ్యాయము 40వ వచనం చదవండి. లూకా సువార్త 9వ అధ్యాయం 40వ వచనం. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకుంటుని గాని వారి చేత కాలేదని మొరపెట్టుకొని. వారి చేత కాలేదు. They were not able to deal with anything related to the spirit. వారి చేత కాలేదు. ఎందుకు అని అంటే వీళ్ళు
విశ్వాసం లేని ఆ కింద యేసుక్రీస్తు వారు చెప్తా ఉంటారు, ఇంకెంతకాలం నేను నీతో ఉంటాను, ఇంకెంతకాలం నేను మీతో ఉంటాను అని చెప్పి వారి అవిశ్వాసాన్ని ఆయన గర్దిస్తూ వచ్చాడు. వెన్ ఇట్ కేమ్ టు ఈవిల్ స్పిరిట్, ఇక్కడ ఈవిల్ స్పిరిట్ అంటే దురాత్మ ఎవడికో పట్టిందా, ఏం పట్టింది అని అనుకుంటాం కాదు కదా. దాన్ని విడగొట్టి ఒకసారి ఆలోచిద్దాం. దుర్బుద్ధి కలిగించే ఆత్మ మీద వీరికి విజయం లేదు. ప్రాబ్లం ఏంటంటే వీరి స్వయం జీవితాల్లో విజయం లేదు కాబట్టి ఎదుటి చిన్న పిల్లోడిలో ఉంటున్న దురాత్మను కూడా పోగొట్టుకోలేకపోయారు. నీకు విజయం లేకుండా వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి విజయం లేకుండా వీరెవరికో ఆ విజయం ఇద్దామనుకున్నారు. అందుకని ప్రయత్నం చేశారు. వీళ్ళకి లేని విజయాన్ని ఆ పిల్లోడికి ఇద్దామని ప్రయత్నం చేశారు. అందుకని వర్కౌట్ అవ్వలే. అది వీళ్ళ ఫెయిల్యూర్. అక్కడ తాగట్లే. మూడోది వీళ్ళ ఫెయిల్యూర్, సువార్తల్లో వీళ్ళ ఫెయిల్యూర్ ఏంటి అని అంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారిని మీ బోధకుడు సుంకం కడతాడా అన్నప్పుడు పేతురుతో ఒక మాట అంటాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయం 27వ వచనము చదవండి. మత్తయి సువార్త 17:27. అయినను మనం వారికి అభ్యంతరం కలిగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలం వేసి మొదటి పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన యెడల. చాలండి, ఆ మాట తెలుగులో తప్పింది, ఇంగ్లీష్లో చదువుతా ఉంటున్నాను. From others, Peter answered, then the sons are exempt. Jesus said to him, but so that we may not offend them, go to the lake and throw out your line. ఆ మాట తెలుగులో లేదు కానీ ఇంగ్లీష్లో ఏమని తెలుసా? నీ కాలం వేసి యేసు ప్రభుని వెంబడించేటప్పుడు వలదులుకున్నాడు అని బైబిల్ చెప్తుంది. కానీ గాలం వదులుకోలేదంట. వల అంటే మాస్గా హోల్సేల్గా చేపలు పట్టేది వదులుకున్నాడు. కానీ చిన్న చిన్న చేపలు పట్టే గాలం ఉంటుంది కదా, ఒక్కొక్క చేపను బట్టి అది మట్టుకు వదిలిపెట్టి అది పెట్టుకొని మినిస్ట్రీకి తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడు తెలుసా? మినిస్ట్రీకి, ప్రభా నాకు టాలెంట్ ఉంది ప్రభా, చేపలు పట్టే టాలెంట్ ఉంది, ఏదో ఒక రోజు నా టాలెంట్ నీకు ఉపయోగపడుతుంది ప్రభా అని చెప్పుకొని గాలం పట్టుకొని తిరుగుతున్నాడు. యేసు ప్రభు చూసి, నీ దగ్గర ఎటు గాలం ఉంది కదా, పోయి పట్టుకో అంటే మేబీ జీసస్ యూజ్, కానీ జీసస్ కుడ్ నాట్ వర్క్ ఇన్ పీటర్ as long as his line was with him. ఆ గాలము యేసుక్రీస్తు ప్రభు వాళ్ళకి నేర్పించడానికి ఉపయోగించగలుగుతా వచ్చాడేమో, కానీ వాస్తవంగా శిష్యరికంలో రావడానికి ఆయన గాలం పట్టుకొని, ప్రభా నా టాలెంట్కి నా గాలం నా దగ్గర ఉంది, దీంతో కలిసి నేను ఉంటాను. తిరిగేటప్పుడు ఎక్కడ పెట్టుకున్నాడు ఆ గాలం? వల చేశాడు, ఎందుకంటే తీసుకెళ్ళడం కష్టం కదా, బ్యాగేజ్ ఎక్కువ, వల ఎంత ఉంటుంది. గాలం అయితే చిన్నది, అలా వాడితే వేసుకుని లోపల పెట్టేసుకోవచ్చు. అది ఏమి లేదు, గాలం అంటే ఏమి లేదు. ఇంగ్లీష్లో చాలా యువర్ లైన్ అంటే దానికి ఒక తీగ ఉంటుంది, చివరిలో కొంకుంటుంది, అది ఇలా మడతేస్తే మడిచిపోదు. అది బ్యాగ్లో ఎక్కడ పెట్టుకోవచ్చు, జోబులో కూడా పెట్టుకోవచ్చు. ఎవ్రీ టైం నా దగ్గర పోగానే ఏం కావాలని, నేను రెడీ ప్రభు, నా దగ్గర ఉంది, జోబులోనే ఉంది. ఇదే ఆయన శిష్యరికాన్ని ఎన్ని సంవత్సరాలు ఆపింది తెలుసా? ఈరోజు నీ టాలెంట్ నేను చేయగలను ప్రభా, నువ్వు నన్ను వదిలి చూడు ప్రభా, ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్, నువ్వు నన్ను వదిలి చూడు, నేను చేయగలను. నీ గాలాలని జోబులో పెట్టుకొని పోతున్నావునేమో, బహుశా దాంతో భౌతికమైన పరిచర్య స్వార్థంలో చేయొచ్చేమో, కానీ గాలాలతోనూ దేవుని యొక్క శిష్యుడి కాలేవో. అయితే ఇలా 3.5 సంవత్సరాలు రైట్ డాక్టరీన్లో ఉండి ఫుల్ రెవల్యూషన్లో ఉన్నోళ్ళు ఓడిపోయారు, పూర్తిగా ఓడిపోయారు. అయితే ధైర్యం తెచ్చుకో, ఆదరించబడు. ఒకరోజు ఇలా ఓడిపోయిన వాళ్ళే ఒకరోజు విజయంలోనికి రాగలుగుతూ వచ్చారు. ఈరోజు నిరుత్సాహంతో వచ్చావా? నేను అవ్వలేనేమో, చాలా డిసైపుల్షిప్ క్యాంప్స్ అటెండ్ అయ్యాను, చాలా ట్రైనింగ్స్ అటెండ్ అయ్యాను, అయ్యో నేను ఎంత ఓడిపోయాను, నా వల్ల కాదే, నేనేం చేయగలను అని చెప్పి నిరుత్సాహంతో వచ్చి కూర్చున్నావా? నీ గతం అనవసరం. God doesn't need a good starting point to bring you to a good end. దేవుడు నీ ఆరంభం బాగుంటే నీ అంత్యం బాగుంటుంది అని అంటావు. అందుకని యోబులో చాలా చక్కగా రాస్తాడు, నీ ఆరంభం కొద్దిగా ఉన్నను తుదకు నువ్వు మహావృద్ధి పొందును. దో యువర్ బిగినింగ్స్ ఆర్ స్మాల్, యువర్ ఎండ్ విల్ బి ప్రాస్పరస్. ఈరోజు డోంట్ ట్రై టు మేక్ అ బిగ్ బిగినింగ్ ఫర్ అ ప్రాస్పరస్ ఎండ్. నువ్వు అనుకోవద్దుకి నేను ఒక స్టేజ్ నుంచి ఆరంభిస్తే అప్పుడు బాగుంటుంది. నో, నువ్వు ఎట్లున్నావు అక్కడి నుంచే ఆరంభించు. ధైర్యం తెచ్చుకో. నువ్వు ఓడిపోయి ఉన్నావా? నీ వల్ల కాదా? చేతులు ఎత్తేసావా?
చాలాసార్లు ముందడుగేసి వెనక్కి వెళ్ళిపోయావా? పరిశుద్ధాత్మతో నింపబడి చల్లారిపోయావా? బహుశా అన్నీ జరిగి మళ్ళీ నిరుత్సాహంతో వెనక్కి వెళ్ళిపోయావు. నో ప్రాబ్లం. స్టార్టింగ్ అనవసరం దేవునికి. మీరు ఏ సైంటిస్ట్ మొదలుపెట్టిన ఎక్స్పెరిమెంట్ అన్న చూడండి, వాళ్ళు తీసుకున్న స్టార్టింగ్వి చాలా చిన్నవి. ఈరోజు మనం చూస్తూ ఉంటున్న మంచి మంచి ఫ్లైట్లు, లుఫ్తాన్సాలు కావచ్చు, ఎమిరేట్స్ కావచ్చు, ఇతిహాడ్ కావచ్చు, ఈరోజు ఇంత మంచి ఫ్లైట్లు ఎట్లా వచ్చేది తెలుసా? ఒకప్పుడు పిచ్చిగా గ్లైడర్ లాగా ఎగురుతూ వచ్చింది, దాంట్లో నుంచి వచ్చింది. ఈరోజు నువ్వు చూస్తున్న ప్రతి ఒక్కటి ఒకప్పుడు చిన్నదాంతోనే మొదలవుతూ వచ్చింది. ఇది విశ్వంలో దేవుడు పెట్టిన నియమం. శిష్యత్వం కూడా అంతే. దేవుడు నీతో మొదలు పెట్టడానికి నీకు మొదట కావాల్సింది ఏంటంటే ఈ నమ్మకం. గాడ్ డజంట్ నీడ్ సంథింగ్ గ్రేటర్ దాన్ ఎ జీరో. ఇంకో మాటలో, యూ హ్యావ్ సంథింగ్ గ్రేటర్ దాన్ ఎ జీరో, దాట్స్ ఓన్లీ ద బిగ్గెస్ట్ హిండ్రన్స్ ఫర్ యూ టు బికమ్ ఎ డిసైపుల్. దేవుడికి 0 కంటే ఎక్కువ ఏం అవసరం లేదు. ఇంకో మాటలో 0 కంటే ఎక్కువ ఏదైనా ఉందా అది తగ్గించుకొని 0 జీరో ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ డిసైపుల్షిప్. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. యూ నీడ్ టు ఎంకరేజ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ఆదరించుకో, నిన్ను నువ్వు ప్రోత్సహించుకో. అవ్వా ఇక్కడ నుంచి. అందుకనే మోసెస్ లైఫ్ గురించి 3 చాలా చక్కటి విషయాలను మనం చూస్తూ రావచ్చు. మోషేకి పుట్టినప్పటి నుంచే పిలుపుంది. అందుకనే ఆయన దివ్య సుందరుడు అని తెలుగులో చాలా చక్కగా తర్జుమా చేస్తూ వచ్చారు. మ్యాన్ డివైన్ బ్యూటీ. ఆయన పుట్టినప్పుడు తల్లిదండ్రులు గుర్తెరిగారు. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. హీ వాజ్ నో ఆర్డినరీ చైల్డ్ బికాజ్ హీ వాజ్ అ చైల్డ్ విత్ అ కాల్. ఈయన మామూలు పిల్లోడు కాదు అని గ్రహించారు. తల్లిదండ్రులు చూసి ఈ పిల్లోడిని ఖచ్చితంగా భక్తితో పెంచారు. నో రాంగ్ డాక్టర్, ప్యూర్ డాక్ట్రిన్, ప్యూర్ బైబిల్, చాలా స్పష్టంగా చాలా నేరుగా పాలిచ్చి పెంచింది ఈ యాకోబు. కరెక్ట్ డాక్టరీన్లో పెంచింది. అందుకని మీరు చూస్తూ వచ్చినట్లయితే ఫస్ట్ 5 books మోషే రాస్తూ వచ్చాడు. 4 పుస్తకాలు చూసి రాస్తూ వచ్చాడు, నిర్గమకాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు. కానీ ఆది కాండము తల్లి దగ్గర నుంచి విని ఆత్మ ద్వారా రాస్తూ వచ్చాడు. కరెక్ట్ డాక్టరీన్ ఆది కాండం ఆయనలో పడితా వచ్చింది. అప్పుడు ఆ డాక్టరీని నేను ఏం చేసిందంటే, అబ్బా మనం ఏదో చేసేయగలము అని అనుకొని బైబిల్ చెప్తా ఉంటున్నమాట. వేరే వాళ్ళు నాలో ఒక నాయకత్వాన్ని చూస్తారు. ఐఎమ్ డెస్టైన్డ్ టు బి ఎ లీడర్, నన్ను ఒక నాయకుడిగా చూస్తారు అని చెప్పి ఆయన ముందుకు ఏదో చేసేద్దాం అనుకుంటా వచ్చాడు. అది ఏదైతే చేద్దాం అని అనుకుంటా వచ్చాడు అక్కడే ఫ్లాప్. అన్నమాట చదువుదామా? వద్దాం అపోస్తుల కార్యాలకి. స్టెఫెను వర్తమానం చెప్తా 7వ అధ్యాయంలో చెబుతా ఉంటున్న మాట 25వ వచనం చదండి. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహించరని అతను తలంచును గాని వారు గ్రహింపరైరి. చాలండి. దిస్ వాస్ హిండ్రన్స్ ఫర్ మోసెస్ ఫుల్నెస్. మోషే యొక్క పూర్తితనానికి వ్యత్యాసం ఏంటి తెలుసా? ప్రజలు అనుకుంటారు, ప్రజలు గ్రహించాలి నేనే నాయకుడిని, నాలో అన్ని ఉన్నాయి నాయకుడు, నా పుట్టుకే నాయకుని పుట్టుక, నా పిలుపే నాయకుని పిలుపు, నా అందమే నాయకుని అందం, నా విధానమే ఐఎమ్ మేడ్ లీడర్, ఐఎమ్ ప్రిపేర్డ్. ప్రజలను గ్రహించట్లేదు అని అనుకున్నారుగా, అదే తనకి పెద్ద ఆటంకం. ఫస్ట్ 40 years Moses thought he was somebody. Second 40 years Moses learned he was nobody. Third 40 years Moses recognized what God can do with the nobody. మొదటి 40 సంవత్సరాలు నేను ఫలానా అని అనుకున్నాడు. రెండో 40 సంవత్సరాలు నేను ఒట్టోడిని 0 అని అనుకున్నాడు. మూడో 40 సంవత్సరాలు 0తో దేవుడు ఏం చేయగలడో చూశాడు. ఈరోజు ఎక్కడున్నావు? ఐ థింకింగ్ యూర్ సంబడి. నేను ఫలానా అని అనుకుంటున్నావు. నువ్వు ఇంకా ఐగుప్తులో బతుకుతా ఉంటున్నావు. అక్కడి నుంచి బయటకు రా. నేనేమి కాదు ప్రభా, నేను ఒక 0. నువ్వు ఇంకా విద్యలో బతుకుతున్నావు. ఒక 0తో ఏం చేయగలడు? అదే ఎడారి జీవితం. అదే మోషే యొక్క నాయకత్వం. ఆ డెస్టినీ ఈజ్ టు జస్ట్ షో టు దిస్ వరల్డ్ వాట్ గాడ్ కెన్ డూ విత్ నథింగ్. బైబిల్కే ఆరంభం వాట్ గాడ్ కెన్ డూ విత్ నథింగ్. బైబిల్కి ఆరంభమే దేవుడు శూన్యంతో ఏం చేయగలడు. ఇది ఆది కాండం సృష్టిలో కనపడతా ఉంది. ఒక శిష్యుల్లో కూడా ఇదే కనపడుతుంది. ఏమి కాని వాడితో దేవుడు ఏం చేయగలడు. సో ఫస్ట్ థింగ్, never look for a good starting point. The position where you are is your right starting point. వెనుడు మంచి ఒక మంచి స్థానానికి అక్కడి నుంచి మొదలు పెడదాం కాదు. నువ్వు ఎక్కడున్నావు అదే నీ మంచి స్థానం. రెండవది, ద మైండ్ ఆఫ్ అ డిసైపుల్. వద్దాం.
బ్రేక్ త్రూ వీళ్ళకి ఎక్కడ వచ్చింది? అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయానికి వద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు వీళ్ళందరితో చెప్తా వచ్చిన మాట మనందరికి పరిచయమైనదే. ప్రభువారితో చెప్తా వచ్చిన మాట 8వ వచనంలో, మీరు శక్తి నొందుదురు. యూ విల్ రిసీవ్ పవర్. ఎప్పుడైతే యూ విల్ రిసీవ్ పవర్ అని మాట్లాడుతూ వచ్చాడు, అప్పుడు వీళ్ళు ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు. ప్రభా మాకు పరిశుద్ధాత్మ దేవుని శక్తిని ఇవ్వు అని ప్రార్థన చేయడం మొదలు పెడతా వచ్చారు. ప్రార్థన చేసి వీళ్ళలో ఏక మనసు ఉంది. 14వ వచనంలో ఉంటారు, దే ఆల్ జాయిన్ టుగెదర్ కాన్స్టెంట్లీ ఇన్ ప్రేయర్. వీళ్ళు కలిసి వచ్చారు, ఏక మనసు ఉంటా వచ్చింది. వీళ్ళు ఎడతెక్కకుండా ప్రార్థన చేస్తున్నారు. అయినా పరిశుద్ధాత్మ దేవుడు రాలే. వీళ్ళు కలిసి వచ్చారు, వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళు ఏం చేయకుండా ఆగిపోయారు. అయినా పరిశుద్ధాత్మ దేవుడు రాలే. వీళ్ళు ఇంత ప్రార్థన చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు రాకపోతే ఒకరోజు పేతురు లేసి, సార్ మీరు కొంచెంసేపు ఆగండి, పరిశుద్ధాత్మ దేవుడు ఇట్లా రాడు, నేను చెప్తా కదా ఎట్లా వస్తాడు, మీరు ఆగండి అని అందరు ప్రార్థన ఆపేసి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వస్తాడంటే చూద్దాం. ఎప్పుడు వస్తాడంటే అమ్మాట చూద్దాం. 15వ వచనం, మొదటి అధ్యాయం 15వ వచనం చదవండి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను, సహోదరులారా, యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన యూదాను గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనం నెరవేరవలసి ఉండెను. పూర్వం పలికిన లేఖనం నెరవేర్చవలసి ఉండెను. 21వ వచనం. కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానం గురించి సాక్షి అయినట ఆవశ్యకమని చెప్పారు. చాలండి. This was the block that stood between their prayer and their feeling. అప్పటి వరకు ఏమనుకున్నారంటే, నేను చేయగలను, ఐ డోంట్ నీడ్ 11 పీపుల్. ఆ రోజు వరకు వీళ్ళ ప్రాబ్లం ఏంటి తెలుసా? ఇంకా 11 మంది నాకు అవసరం, నేను ఒక్కడిని చేసేసుకోగలను. అందుకని వాళ్ళలో ఆర్గ్యుమెంట్, నువ్వు గొప్ప నేను గొప్ప అనే ఆర్గ్యుమెంట్ అసలు ఎప్పుడు మొదలవుతా వచ్చింది తెలుసా? నువ్వు గొప్ప నేను గొప్ప అనే ఆర్గ్యుమెంట్ రూపాంతర కొండలో యేసు క్రీస్తు ప్రభువారిని ఎప్పుడైతే చూస్తూ వచ్చారో అప్పుడు మోషే ఏలియాలు కనపడతా వచ్చారు. ఆ మోషే ఏలియాను చూడంగానే వీళ్ళందరికీ షాక్ తగిలింది. మరి పాత నిబంధనలో ఇంతమంది ప్రవక్తలు ఉంటే ఇద్దరే టాప్ రా, ఒకటి ర్యాంక్ 1 ఒకటి ర్యాంక్ 2, వీళ్ళిద్దరే కనపడుతున్నారు. అట్లా మనం 12 మంది శిష్యులు, మనలో ఎవరు ఇద్దరే సెలెక్ట్ అయ్యేటట్టు ఉన్నారు, మిగిలిన 10 మందికి అడ్రస్లు ఉండవేమో, మనం పోరాడదాం అని చెప్పి అప్పటి నుంచి మొదలు పెడతా వచ్చారు. ఆ తర్వాతే యాకోబు యోహాన్ల తల్లి వచ్చి అడగడం మనం చూస్తా వచ్చు. అంటే వీళ్ళే అడిగించుకొని ఉంటారు. అక్కడ ఇద్దరు కనపడ్డారు, ఇక్కడ కూడా కొత్త నిబంధనలు కూడా ఇద్దరే ఉంటారేమో, మమ్మల్ని రికమెండ్ చేయని అడుగుతా వచ్చారు. సరే మెట్టుకి ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే వీళ్ళ మైండ్ ఏంటంటే, సువార్తల్లో 11 మంది అవసరం లే, నేను ఒక్కడిని చాలు. కానీ అపోస్తుల కార్యం అధ్యాయంలో వీళ్ళ మైండ్ ఏంటి తెలుసా? ఒక్కడు తక్కువ ఉన్న పని అవ్వదు, 12 మంది కావాలా. They had all 12 there, but they were living with single spirit. Here, they had only one less. They said, the Holy Spirit God will not come down. మనం ఎంత ప్రార్థన చేసినా, మనం ఎంత ఏక మనసుతో ప్రార్థన జరగదు. ఆగి ఫస్ట్ దీన్ని రిపేర్ చేద్దాం. ఏం రిపేర్ చేద్దామంటే, ఒకడు తక్కువగా ఉన్నాడు, ఆ ఒక్కడు వస్తే మేము 12 మంది కలిసి, ఇంత చక్కటి మాట అంటారు తెలుసా? మేము 12 మంది కలిసి ఒక పని చేయాలి. ఏం పని చేయాలి? మనం ఇంతకు ముందు చదువుతూ వచ్చాము, 22వ వచనం చివరి భాగం ఉంటాయి. ఫర్ వన్ ఆఫ్ దీస్ మస్ట్ బికమ్ అ విట్నెస్ విత్ అస్ ఆఫ్ హిస్ రిజరక్షన్. ఆ భాగం మట్టుకే చదవండి. 22 చివరి కూడా ఆయన పునరుద్ధానం గురించి, ఆయన మన మధ్య సంచరించిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గురించి సాక్షి అయినట ఆవశ్యకము. చాలండి. అప్పటి వరకు వాళ్ళ బోధ వేరు, ఇప్పుడు వాళ్ళ బోధ వేరు. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? మనకు ఒకటి కావాలా. ఎందుకు కావాలంటే, మేము 12 మంది కలిసి చెప్తాం సువార్తల్లో మేము విడిపోయి ఉన్నాం, చెప్తాం సువార్తల్లో మన శక్తి లేదు, చెప్తాం సువార్తల్లో మేము దుర్ర ఆత్మలను జయించలేకపోయాం, చెప్తాం సువార్తల్లో మేము విడిపోయి ఉన్నాం, చెప్తాం సువార్తల్లో మేము మా గాలాలు పెట్టుకొని తిరిగాము, ఇప్పుడు మేము మారిపోయాం. ఇదిగో మేము 12 మంది ఇక్కడ ఉన్నాం, 12 మంది కలిసి ఆయన పునరుద్ధానం గురించి సాక్షులై ఉంటాం. బికమ్ అ విట్నెస్ ఆఫ్ హిస్ రిజరక్షన్. శిష్యుడు అని అంటే రెండోది మైండ్ ప్రిపేర్ చేసేసుకో.
ఏంటి తెలుసా? ఆయన పునరుద్ధానం గురించి సాక్షులమై ఉంటాం. ఎట్లుంటాం తెలుసా? కలిసి ఉంటాం. ఎప్పుడైతే ఈ మాట చెప్పారో ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రార్థన చేసినట్టు మనం దాదాపు చూడము. వెంటనే 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగిపోవడం చూస్తావచ్చు. ఈరోజు నువ్వు కలిసి వచ్చినప్పుడు ఈ స్పిరిట్ ఉండాలి. చాలాసార్లు డిసైపుల్ అనుకుంటాం. ఒక్కడితో అవ్వదు. డిసైపుల్స్ కలిసి ఒక్కడు వదులుకొని ముందుకు పోయిన పని జరగదు. ఎవ్రీవన్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే దీన్ని బట్టి నీకు అర్థమయ్యేది ఏంటంటే, నా ఒక్కడి వల్ల కాదు. ఐ నీడ్ దట్ పర్సన్, ఐ నీడ్ దిస్ పర్సన్. ప్రతి ఒక్కరు నాకు కావాలా. వీళ్ళందరినీ కలిసి కట్టుగా ఎప్పుడైతే తీసుకొని పోతావు, మేమందరం కలిసి ఆయన పునరుద్ధానం గురించి సాక్షి. We will be witnesses of his resurrection. దాని ఒక శిష్యుని మైండ్ ఏంటి అని అంటే, ఒకటే, నేను యేసు ప్రభు పునరుద్ధానము గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఎట్లా సాక్ష్యం ఇవ్వాలి? అప్పటి వరకు ఎంత పిరికోడు అని అంటే గాలి వదులుకోవడానికి పిరుగుతాను, నేను యేసు ప్రభువుకు చెందినవాడిని అని చెప్పుకోవడానికి పిరిగితనము, అప్పటి వరకు ఈయన తగ్గిపోతాడేమో అని పిరుగుతనము, అన్నిట్లో పిరికివాడుగా ఉంటున్న పేతురు ఇప్పుడు నిలబడి చెప్తా ఉంటున్నాడు, ఇక పిరిగితనం లేదు. ఎందుకు తెలుసా? నేను ఒక్కడిని నిలబడలే, మేము 12 మంది కలిసి నిలబడతాము. The mind of a disciple is focused to show the power of his resurrection, to show that the resurrected Christ is dwelling within the 12. ఈ 12 మందిలో యేసు ప్రభువారు పునరుద్ధానుడై ఉన్నాడని, ఆ పునరుద్ధాన శక్తిని చూపించడానికి ఉన్నారు. మూడవది, ఒక శిష్యుని మైండ్ ఎట్లుండాలి? పేతురు యొక్క జీవితం నుంచి చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాం కదా. మూడవది, ఒక శిష్యుని మైండ్. ఫస్ట్ థింగ్, స్టార్టింగ్ ఎంతున్నా, ఈరోజు ఓడిపోయి వచ్చావా, నో ప్రాబ్లం, అక్కడి నుంచి స్టార్ట్ చేయగలడు. ఎట్లున్నా సున్నా చాలు, సున్నాయే కావాలి, అక్కడి నుంచి మొదలు పెడతాడు. రెండవది, ఉట్టి ప్రార్థన చేస్తే వర్కౌట్ అవ్వదు. ప్రార్థన చాలా ప్రాముఖ్యం. అయితే ఆయన పునరుద్ధానం గురించి ప్రభా నేను సాక్షిగా ఉంటాను. యూ హ్యావ్ దట్ బర్నింగ్ డిజైర్ విత్ ఇన్ యూ. ఐ వాంట్ టు బీ అ విట్నెస్ ఫర్ యువర్ రిజరక్షన్. ప్రభా నీ పునరుద్ధాన శక్తి గురించి నేను సాక్షిగా ఉండాలి అనే ఆ బర్నింగ్ డిజైర్ ఉందా? ఈ డిజైర్ ఉండేవాడే ఒక డిసైపుల్ అవ్వడు. మూడోది, ద ప్రామిస్ ఆఫ్ ఎ డిసైపుల్. ఒక శిష్యుని యొక్క వాగ్దానం, ద ప్రామిస్ ఆఫ్ ఎ డిసైపుల్. తూకిగా దేవుని యొక్క వాక్యం చూసుకుంటా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్తకి యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉంటున్నప్పుడు తన శిష్యులకి ఎన్నో విషయాలు ఆయన బోధిస్తూ వచ్చాడు. అయితే తూకిగా ఒక విషయము చూసుకుంటా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయానికి వద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం చదవలేనా? అందుకైన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనని ఇది ముఖ్యమైనది. మొదటే ఆజ్ఞ. 40వ వచనం. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నవని చెప్పారు. ఆధారంలో ఇంగ్లీష్ బైబిల్ ఏమంటే, ఆల్ ద లా అండ్ ద ప్రాఫిట్స్ హ్యాంగ్ ఆన్ దీస్ 2 కమాండ్మెంట్స్. అంటే పాత నిబంధనలో వచ్చిన ప్రతి మాట చేయడం అసాధ్యం. ఎట్లా పండుకోవాలి చెప్తుంది, ఎట్లా నడవాలి చెప్తుంది, ఎట్లా ముట్టుకోవాలి చెప్తుంది, ఎట్లా తినాలి చెప్తుంది, ఎట్లా మాట్లాడాలి చెప్తుంది, ఎట్లా బట్టలు వేసుకోవాలి చెప్తుంది. ఇవన్నీ చేయడం ఇంపాసిబుల్. అయితే ఇవన్నీ చేయడానికి ప్రేమ గనక నీ దగ్గర ఉంటే ఇవన్నీ దాని మీద హ్యాంగ్ అవుతాయంట. ఎంత బరువునన్నా తట్టుకొని లాగగలిగిందే ప్రేమ. అందుకనే on these hang all the prophets, all the law. ప్రేమ అనే దాని మీదే ఊగులాడుతూ ఉంది. ఈరోజు నీ ప్రేమకి ఒక పరీక్ష. పేతురు అప్పటి వరకు ప్రభు కోసం వదులుకోవడం అంటే చాలా ఇబ్బంది పడ్డాడు. కానీ యేసు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత మీరు చూస్తూ వచ్చినట్లయితే, చేపలు పట్టుకోవడానికి పోయిన పేతురు చాలా క్లాసిక్గా, అసలు ఆ ప్రత్యక్షత కూడా చాలా క్లాసిక్గా కనపడుతుంది. ఖాళీ వల, యేసుప్రభు చెప్తున్నాడు, ఇదిగో మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అంటే ఏమి లేదు, ఖాళీ వల. అప్పుడు ఆయన ప్రత్యక్షత చూపించుకున్నాడు అనుకో, ఇదిగో నేను యేసుప్రభుని అని అంటే
చాలా ఈజీ. పేతురుకి ఖాళీ వాళ్ళు కదా, వదిలేసి మీరు వాళ్ళు తీసుకోండి అంటే యేసుప్రభు వచ్చాడు నేను వెళ్ళిపోతున్నా అనడం చాలా ఈజీ. కానీ అప్పుడు యేసుప్రభు ఎవరో అర్థం కాలేదంట. యేసుప్రభు ఎవరు ఎప్పుడు అర్థమయ్యాడంటే చేపలు నిండా పడి ఆ దోణిలో ఉంటున్న వాళ్ళందరూ లాగుతున్న వలగాట్లే, అందరూ లాగుతున్న వలగాట్లే. అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో యోహాను సువార్త 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయం 6వ వచనము చదండి. లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వలవేయుడి మీకు దొరుకునని చెప్పెను. కనుక వారు అలాగా చేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయిరి. ఇక్కడ చూడండి, అసలు ఆ ఖాళీ వాళ్ళు ఉన్నప్పుడు యేసుప్రభు అక్కడే ఉన్నాడు. కానీ ఆయన ప్రత్యక్షపరచుకోవట్లే. యోహానుకి ఆయన ఎవరో అర్థం కావట్లే. ఎప్పుడైతే వల ఫుల్లుగా ఉండి లాగుతున్నా రావట్లేదు, వీళ్ళు ఆల్రెడీ ఉన్న వాళ్ళందరూ లాగుతున్నా రావట్లే, అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో అప్పుడు పేతురు అంటాడు, అప్పుడు యోహాను పేతురుతో అంటాడు, ఇదిగో ఆయన ప్రభువు సుమి. చాలాసార్లు ప్రభు మనల్ని కలవాలనుకునేది క్రిటికల్ సిచ్యువేషన్స్లోనే. బాగా ఒత్తిడి ఉంటుంది, అందరు కలిసి లాగుతున్నా పని జరగట్లే. అలాంటి టైంలో దేవుడు అంటాడు, ఇదిగో నేను వదిలేగలవా? మంచి పరీక్ష, చేపలు నిండా ఉన్నాయి, వదిలేయగలవా? అందరు లాగుతున్నా రావట్లే. అది చూడంగానే పేతురు ముందు వెనకాల ఆలోచించలే, మీరు లాగుతారో మీరు మునుగుతారో అనవసరం అని చక్కగా బట్టలు వేసుకొని దూకేసి ప్రభు దగ్గరికి వచ్చారు. రాయబడుతున్న చక్కటి మాట ఏంటి తెలుసా? పేతురు ఉండి అందరూ కలిసి లాగితే లాగలేని వల పేతురు ప్రభువుని కలవడానికి వదిలేస్తే వారు లాగలిగారట. ఇది మనం నేర్చుకోవాలి. చాలాసార్లు ఈ పని చేయకపోతే అవ్వదు, ఆ పని చేయకపోతే అవ్వదు. When God calls you to give you a revelation and you are in a very critical, crucial position, unable to leave it, remember that in that crucial and critical position, when you show obedience to that revelation of the Lord, your work will happen even without you. కలిసి అవుతున్నారు, వల్ల కావట్లేదు. ప్రభువు సుమి, ఈయన ప్రభువు అని ఎరగంగానే వదిలేశాడు. చాలా వలలు ఎందుకు రావట్లేదు తెలుసా? నువ్వు పట్టుకొని ఉన్నందుకు. చాలా చేపలు ఎందుకు అద్దరికి చేరట్లేదు తెలుసా? నువ్వు పట్టుకొని ఉన్నందుకు. నువ్వు దాన్ని వదిలేయి, అది వస్తుంది. నేను వరంగల్లో ఉంటా ఉన్నప్పుడు, అదేనా వీబీఎస్ జరుగుతూ ఉన్నప్పుడు చాలామంది పిల్లలు వచ్చి కూర్చున్నప్పుడు వడ్డనంతా నేనే చూసుకుంటాను. రైస్ వేసారు, ప్లేట్లు పెట్టారు, చిన్న పిల్లలు కదా, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా హెబ్రోన్ నుంచి ఆంటీ వాళ్ళు వచ్చి నువ్వు తినేసిపో అని అన్నారు. ఆంటీ నేను తినుకుంటా కూర్చున్నానంటే పిల్లలంతా గందరగోళం అయిపోతుంది. ప్లేట్లు సరిగ్గా వేయరు, రైస్ సరిగ్గా వేయరు, సాంబార్ సరిగ్గా వేయరు. అప్పుడు ఆంటీ వాళ్ళు అన్నారు, అనుభవంతో చెప్తున్నాం నాన్న, నువ్వు ఉండి తినేసేయి, అన్నీ దాని అంతా అదే జరిగిపోతాయంటే ఇక పెద్దవాళ్ళు కదా మర్యాద ఇవ్వాలని కూర్చొని తినిన తర్వాత చాలా కొంచెం వేసుకొని హరీగా తిని ఏమవుతుందో బయట పరిగెత్తుకుంటూ వచ్చినప్పటికి నేను లేకపోయినా శుభ్రంగా విస్తరాకులు వేశారు, అన్నం వేశారు, సాంబార్ వేసి శుభ్రంగా తిన్నాను. ఆ రోజు నాకు అర్థమైంది ఏంటంటే మనం లేకపోతే పని జరగదు. ఇది పెద్ద అబద్ధం, ఇది పెద్ద మోసం. నువ్వు లేకపోయినా జరగదు. నువ్వు పుట్టకముందు ప్రపంచం లేదా? నువ్వు పోయిన తర్వాత ఉండదా? పేతురు నేర్చుకున్నాడు. నేను లేకపోతే ఏం జరిగేది, ఆగేది ఏమీ లేదు. యాజ్ అ డిసైపుల్ లర్న్ దిస్. యాజ్ అ డిసైపుల్ ఒక శిష్యుని మైండ్లో ఇది ఉండాలి. ఏంటి అని అంటే, నేను ప్రభు దగ్గరికి వెళ్ళడం, ప్రభు నన్ను పిలిచినప్పుడు నేను రెస్పాండ్ అవ్వడం, ప్రభుని కలవడానికి నేను దూకేయడం, ప్రభుని కలవడానికి నేను వదులుకోవడం. ఇది నా వర్క్కి, నా మినిస్ట్రీకి, నా తోటి ప్రజలకి నేను ఇవ్వగలిగిన అతి శ్రేష్టమైన క్షేమం ఇదే. The best thing you can do for your fellow believers is being with God. ఎప్పుడైతే వదిలేసి బయటకు వచ్చేసాడో, అన్ని చేపలు బయటకు వచ్చారు,
అంతకుముందు ఎక్కడ కూడా చేపల లెక్క రాసినట్టు బైబిల్లో లేదు. కానీ ఇక్కడ చేపల లెక్క రాశారు, వల పిగిలిపోలేదు. ఒకవేళ పేతురు అక్కడే ఉండి వల పట్టుకుని ఉంటే ఖచ్చితంగా పిగిలిపోయారు, చేపలు వెళ్ళిపోయారు. యాజ్ అ డిసైపుల్, ఐ యు రెడీ టు పే ద కాస్ట్? క్రయం చెల్లించడానికి ఇష్టపడతా ఉంటున్నావా? నువ్వు కనుక క్రయం చెల్లించగలిగితే, నువ్వు కనుక క్రయం చెల్లించడానికి ఇష్టపడితే, we want to encourage you. Your net will reach the shore. Your fish will reach the shore. You will count 153. నువ్వు 153 లెక్కేస్తావు. నీ దోనే నీ వల అద్దరికి వస్తుంది, నీ వల పిగిలిపోదు, ఒక్క చేప కూడా తప్పిపోదు. ఈ క్రిటికల్ సిచ్యువేషన్లోనే ఎందుకు ప్రభు అని బయలుపరికొచ్చింది? ఇదే తనకి పెడతా వచ్చిన పరీక్ష. ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటుండగా ఈ 3 విషయాలు ఒకసారి ఈ జీవితంలో ఆలోచిస్తావా? టేకప్ ద క్రాస్, ఫాలో మీ అని యేసుప్రభువారు చెప్తా ఉంటున్నారు. ఇది నీ వల్ల నా వల్ల అయ్యే పని కాదు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మోసేటప్పుడు, సర్వశక్తుడైన దేవుడు సిలువని మోసేటప్పుడు తన వల్ల కాక ఆయన ఒక్కడే మోయలేకపోతా ఉంటున్నాడు. అందుకనే కురేనీయుడైన సీమోనుని తెచ్చి బలవంతంగా మోయించారంట. బలవంతంగా ఒత్తిడి చేసి మోయిస్తూ వచ్చారు. ఎందుకు? అంత బలమైన దేవుడు, why couldn't he carry the cross? He could have easily carried. He wanted to show ఏదో చూపిద్దాం అనుకుంటా ఉంటున్నాడు ప్రపంచానికి. ఏంటి అని అంటే, ఈ నా సిలువ మోయడానికి ఎవరు కావాలా? బ్యాక్గ్రౌండ్ సున్నా. కురేనీయుడు అంటే ఆఫ్రికన్, రంగు సున్నా, జాతి సున్నా, ఆ వ్యక్తికి ఇష్టం లేదు, రిలక్టెంట్ పర్సన్, ధర్మశాస్త్రం ఏమీ తెలియదు, యేసు ప్రభు ఎవరో తెలియదు, ఏమీ తెలియని వ్యక్తిని తీసుకొని వచ్చి బలవంత పెట్టి సిలువను తగిలిస్తూ వచ్చారు. ఎప్పుడైతే సిలువని తాకాడో ఈ వ్యక్తి జీవితం మారిపోయింది. ఈ వ్యక్తి తన ఇంటికి వెళ్ళి తన ఇంటి వాళ్ళకి సువార్త చెప్పి, తన 2 పిల్లలు రూఫస్, అలెగ్జాండర్ ఇద్దరిని ప్రభు కొరకు పెంచి తన ఇంట్లో సంఘం ఆరంభించి, అక్కడితో ఆగకుండా ఇంకో మాటలు చెప్పాలంటే, మీరు అపోస్తలుల కార్యం 13వ అధ్యాయానికి మొదటి 2 వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది. ఈ వ్యక్తి సంఘంలో ఒక ఎల్డర్ అయిపోయాడు. పౌలు, బర్నబాని ఎవరు పంపించారనుకుంటున్నారు? ఎందుకు పౌలుకి సిలువ అంటే అంత అద్భుతమైన దర్శనం పొందగలుగుతా వచ్చాడంటే, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. శిష్యులు ఎవరు లేరు, 12 మంది వదిలిపెట్టి పారిపోతా వచ్చారు. ఆ యోహాను దూరం నుంచి యేసు ప్రభువారు వేలాడిన తర్వాత పక్కన ఉండడం మనం చూస్తా వచ్చు. కానీ ఈ కురేనీయుడైన సీమోను సిలువను పట్టుకున్నాడు కదా. యేసు క్రీస్తు ప్రభువారు సిలువని, ఆయన టెండెన్సీని, ఆయన మైండ్ని, ఆయన టెనాసిటీని, ఆయనకుంటున్న వాటిలన్నింటినీ చూసి సంఘానికి ఎంత అద్భుతమైన పాత్రగా మారాడంటే, సౌలు, బర్నబాని పంపించడానికి ఆయన తల మీద చేయబెట్టి మిగిలిన వాళ్ళతో ప్రార్థన చేసి పంపిస్తూ వచ్చాడు. క్రిటికల్ సిచ్యువేషన్. నేను ఒక శిష్యుడిగా మార్చేది నీ క్రిటికల్ సిచ్యువేషన్స్లో నువ్వు తీసుకునే డెసిషన్స్. ఒకవేళ ఆ రోజు చేపలు బట్టి లాగేటప్పుడు యోహాను, పేతురు దూకి వెళ్ళిపోకపోయి ఉంటే, నీవు నన్ను ప్రేమించుచున్నావా, నీవు నన్ను ప్రేమించుచున్నావా, నీవు నన్ను ప్రేమించుచున్నావా అనే అద్భుతమైన శిష్యరికం యొక్క నాయకత్వాన్ని ఇవ్వడం బైబిల్లో ఉండేది కాదేమో. 3 విషయాలతో ముగిస్తా వచ్చిన ద మైండ్ ఆఫ్ అ డిసైపుల్. శిష్యుని యొక్క మనసు. ఫస్ట్ ఏంటంటే, నేనేదో అయి ఉండాలా దేవుడు పనిచేయడానికి, తీసేసే. వాళ్ళు ఎవరికో 16వ సంవత్సరం జరిగింది, నాకు 40 వచ్చేసే, ఇంకా ఏం జరగలేదు, ఇప్పుడు నాలో జరుగుతుందా? ఏజ్తో పని లేదండి. వాళ్ళందరూ ప్రార్థన, వాళ్ళ అమ్మ భక్తిపరురాలంట, వాళ్ళ నాన్న భక్తిపరురాలంట, భక్తిపరుడు అంట. అందుకని వాళ్ళ జీవితంలో జరిగింది గొప్ప కాదు. కానీ మా అమ్మ విగ్రహారాధికుడు, మా నాన్న విగ్రహారాధికుడు, మా భార్య, నా పిల్లలు విగ్రహారాధికుడు. ఎట్లా జరుగుతుంది? అవసరం లేదు బ్యాక్గ్రౌండ్ దానికి. వాళ్ళు రక్షించబడిన తర్వాత చాలా విధేయత చూపించారంట. నేను రక్షించబడిన తర్వాత చాలా విధేయుడిగా ఉంటావచ్చు. మరి నాతో పని చేయగల అవసరం లేదు బ్యాక్గ్రౌండ్. ఈరోజు ఎక్కడో అట్లా మొదలుపెట్టు. 0 is his only starting. రెండోది, నీ జీవితంలో యేసు క్రీస్తు ప్రభువారు తన శిష్యుడిగా ఉండడానికి నిన్ను పిలుస్తూ ఉంటున్నప్పుడు, పేతురు వాళ్ళందరినీ ఆపి ఆయన చెప్తా ఉంటున్న మాట, ఇదిగో మనలో ఒకడు తక్కువగా ఉన్నాడు,
వీ నీడ్ దట్ వన్ పర్సన్. మనకు ఒకడు కావాలా? పెద్ద సున్నాన్ని గుర్తించాడు. వీ నీడ్ దట్ వన్ పర్సన్. మేమందరం కలిసి ఆయన పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇస్తాం. ఆయన పునరుద్ధానాన్ని చూపించడానికి ప్రభు నిన్ను పిలిచాడు. ఆయన శక్తిని చూపించడానికి. ఏ శక్తి? బ్రతుకున్నప్పుడు శక్తి కాదు, చనిపోయి తిరిగి లేచిన తర్వాత శక్తి. ఏంటి చనిపోయి తిరిగి లేచిన తర్వాత శక్తి అని అంటే, బ్రతికినప్పుడు యేసు ప్రభు వారు చూపించిన శక్తి ప్రజల్ని ఆశ్చర్యం పుట్టించింది. కానీ చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు చూపించింది ప్రజలు, మాబ్స్, లేకపోతే జనసంఖ్య రావడం, జనమందరూ వచ్చేయడం, వావ్ అనేటట్టు, శరీరాన్ని సుఖంగా ఉంచే, రోగాలు బాగు చేసే అద్భుతాలు, ఇవి ఏమీ లేవు. పునరుద్ధాన శక్తితో యేసు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత రోగాలు బాగు చేసినట్టు మనం చూడం. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత వావ్ అనేటట్టు ఏదో చేసినట్టు మనం చూడము. కానీ యేసు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత ఆయన జీవితం, ఆయన ప్రత్యక్షత, ఆయన నడక, వీటిని చూశారు. ఈనాడు ఈ డిజైర్ ఉందా నీలో? ప్రభా, నేను పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇవ్వాలి ప్రభా. ఐ వాంట్ టు బి అ విట్నెస్ విత్ దోస్ 12 people ఆఫ్ యువర్ రిజరక్షన్. పునరుద్ధానం గురించిన సాక్ష్యం. మూడోది, క్రిటికల్ సిచ్యువేషన్స్. ఆ సిచ్యువేషన్లో ఎట్లుంటుందంటే, ఇక నువ్వు అక్కడి నుంచి కదిలితే సిచ్యువేషన్ పాడైపోతుంది. అలాంటి సిచ్యువేషన్ దేవుడు టైట్గా పెట్టి నేను పెడతాడు. పెట్టిన తర్వాత అంటాడు, నేను అతనికి నిలబడి నేను వదిలేసి ఆయన కోసం దూకేగలవా? ఈ మూడు కనుక నీకుంటే, ఈ మూడింటి కోసం నీ మైండ్ని సిద్ధపడుకుంటే, ప్రభా నేను ఒక సున్నా అవుతా, ప్రభా నేను నీ పునరుద్ధాన శక్తిని చూపిస్తా. నో మేనిఫెస్టేషన్స్, ఏదో గొప్ప గొప్ప చేసేది కాదు, నీ పునరుద్ధానం గురించి నేను చూపిస్తా, చాటి చెప్తా, సాక్షిగా ఉంటా. మూడోది, ప్రభా నీ కోసం ఏదైనా వదిలేసుకుంటా, నా మైండ్ని ప్రిపేర్ చేసుకుంటా. ఈ మూడు కనుక నువ్వు సిద్ధపడితే యూ కెన్ కమ్ టు హ్యావ్ ద మైండ్ ఆఫ్ అ డిసైపుల్. ఆ తర్వాత నువ్వు సులువ మోయగలవు. ఆ తర్వాత నువ్వు యేసు ప్రభుని వెంబడించగలవు. ఆ తర్వాత ప్రతిరోజు నిన్ను నువ్వు ఉపేక్షించుకోగలవు. ప్రార్థన చేసుకో. కన్ను మూసుకుందాం ఒక క్షణము. మన జీవితాన్ని పరీక్ష చేసుకుని వి జస్ట్ ఎగ్జామిన్, టేక్ అ మూమెంట్. నీ ప్రాబ్లం ఏంటి అని అంటే, యూ థింక్ గాడ్ నీడ్స్ అ స్టార్టింగ్ పాయింట్, ఎ గుడ్ స్టార్టింగ్ పాయింట్. దేవుడికి ఒక మంచి ఆరంభించడానికి ఒక మంచి వెనుక చరిత్ర కావాలేమో, మంచి తల్లిదండ్రులు ఉండాలేమో, మంచి డాక్టర్లు ఉండాలేమో, మంచి చర్చ్ ఉండాలి, మంచి భక్తి కలిగిన జీవితం ఉండాలేమో, మంచి బైబిల్ చదివే అలవాటు ఉండాలేమో, మంచి ప్రార్థనాపరుడవై ఉండాలి, మంచి ఏజ్లో యేసుప్రభుడు. ఇవన్నీ అవసరం లేదండి. ద ఫస్ట్ టైం ద హోలీ స్పిరిట్ గాడ్ వర్క్డ్ వాజ్ విత్ అ జీరో. అది కనబడితే 2వ వచనంలో చదువుతావచ్చు. భూమి నిరాకారం శూన్యంగా ఉంటుంది. జీరో ఈజ్ స్టార్టింగ్ పాయింట్. కొంతమంది నెగిటివ్లో ఉన్నారేమో, సున్నాకి రా. కొంతమంది పాజిటివ్లో ఉన్నారు, సున్నాకి రా. నువ్వు ఎట్లున్నావో అట్లా అప్పగించుకో. అక్కడే ఆయన పని మొదలు పెడతాడు. నీ మైండ్లో గుర్తుపెట్టుకో, గాడ్ డజంట్ నీడ్ అ గుడ్ స్టార్టింగ్ పాయింట్ టు గివ్ ఎ గుడ్ ఎండ్. విన్నాను బాబా సో మెనీ టైమ్స్. ఎన్నోసార్లు నువ్వు బ్రతికున్నప్పుడు నువ్వు ఎలాంటి అద్భుతాలు చేసావు, ఎలాంటి మేనిఫెస్టేషన్ చేసావు, ఎలా వావ్ అని అమేజింగ్ థింగ్స్ చేసావు. అలాంటివి చేయాలని పిచ్చి నాకు కూడా ఉండింది ప్రభా. మాబ్స్, జనం 5,000 మంది యేసు ప్రభువారు బ్రతుకున్నప్పుడు, తిరిగి లేచినప్పుడు 5,000 మంది మనం చూడము. యేసు ప్రభువారు రోగుల్ని బాగు చేయడం, చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేవడం, ఆయన తిరిగి లేచిన తర్వాత ఇలాంటివి చూడము. నో బిగ్ మేనిఫెస్ట్, నో వావింగ్ మేనిఫెస్టేషన్స్. ప్రభా నాకు అవసరం లేదు ప్రభా, జీవితాంతం నా ద్వారా ఒక్క అద్భుతం జరగకపోయినా నో ప్రాబ్లం. ఎన్ని పునరుద్ధానం గురించి సాక్ష్యం అంటారు. ఐ వాంట్ టు బి అ విట్నెస్ ఆఫ్ యువర్ రెసరక్షన్. నువ్వు తిరిగి లేచు, నీ శక్తిది. స్వార్థంలో ఉంటున్న ఓటమి జీవితం మారిపోయింది. ఎందుకు మారిపోయిందంటే, దే వర్ ఓన్లీ విట్నెసింగ్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద లార్డ్ జీసస్. నౌ దే వర్ విట్నెసింగ్ రిజరక్టెడ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద లార్డ్ జీసస్. అప్పటి వరకు వాళ్ళు యేసు ప్రభువారు భౌతికమైన శక్తి, దయాలు ఎలగొట్టే శక్తి, రోగాలు బాగు చేసే శక్తి, వార్త చేసే శక్తి,
ఇలాంటి శక్తుల్ని ప్రదర్శించారు. కానీ ఇప్పుడు ఏ శక్తిని ప్రదర్శిస్తున్నారు? మృత్యుంజయ శక్తి, శరీర అధికారాన్ని మించిన శక్తి. ప్రభు ఈ శక్తి చూపి. ఐ డోంట్ వాంట్ టు షో ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ ద గాస్పుల్స్ ఇన్ మేనిఫెస్టేషన్స్ దట్ ఆర్ ఫిజికల్ evolving and amazing. I want to show the power of resurrection in Acts. అపొస్తలుల కార్యంలో ఉంచిన పునరుద్ధాన శక్తి చూపించు. మూడోది, ఎన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్లో దేవుడు నిన్ను పిలిచాడు. చేతిలో వలుందా? చేతిలో గాలి ఉందా? వల నిండా చేపలు ఉన్నాయా? 6-8 మంది కలిసి లాగుతున్నా వల్ల రావట్లేదు. ఆ టైంలో రెవల్యూషన్, ఆ టైంలో ఈయన ప్రభుత్వం వదిలేగలవా? అదే నిన్ను ఒక శిష్యుడిగా చేసి ప్రభా వదిలేస్తా. ప్రభా ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ నుండి నువ్వు రెవల్యూషన్ ఇచ్చి చూడు. నువ్వు అద్దరు ఉన్నావని నాకు తెలిస్తే చాలు ప్రభా. వాళ్ళలో ఎన్ని చేపలు ఉన్నావు వదిలేస్తాను ప్రభా. నువ్వు అద్దరులో నిలబడి ఉన్నావని తెలిస్తే చాలు ప్రభా. నువ్వు అద్దరులో నిలబడి ఉన్నావని తెలిస్తే చాలు ప్రభా. ప్రభా వదిలేస్తాను. జనాన్ని నేనే తీసుకొని పోయి, నా రెస్పాన్సిబిలిటీ కదా. ఈ 6 నేనే తెచ్చా, వీళ్ళు నా రెస్పాన్సిబిలిటీ. వీళ్ళని ఏమంటారు నాకు అనవసరం, నేను దూకేస్తా, వచ్చేస్తా. గివ్ మీ దట్ మైండ్ లార్డ్. ఆ మైండ్ నాకు ఇవ్వు ప్రభా. ఐ జస్ట్ వాంట్ టు లీవ్. ఎంత క్రూషియల్ క్రిటికల్ పరీక్షను పెట్టో నేను దూకేయడానికి, ఏదో దానికి రెడీ ప్రభా. ఈ ప్రాబ్లం నువ్వు చాలా రోజుల నుంచి వాళ్ళు లాగుతున్నావు. ఎందుకు రావట్లేదు తెలుసా? వాళ్ళ నీ పరిస్థితి ఎందుకు బాగుపడట్లేదు తెలుసా? నువ్వు అనుకుంటున్నావు ఉండి లాగుతే వస్తుంది అనుకుంటున్నావు. ఉండి లాగుతే నీ వల్ల కాదు. వదిలే ఏసఐ దగ్గరికి వచ్చాయి. ఆటోమేటిక్గా వల బయటకు వస్తుంది. ఆటోమేటిక్గా వల బయటకు వస్తుంది. యు ఆర్ నాట్ anointed by God to solve problems. You are anointed by God to meet God. నువ్వు పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకించబడింది సమస్యలకి పరిష్కారాలు కనుక్కోవడానికి కాదు. యు ఆర్ వేస్టింగ్ యువర్ లైఫ్ థింకింగ్ గాడ్ హ్యాస్ అనాయింటెడ్ యూ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ అండ్ బీ అ ట్రబుల్ షూటర్. నువ్వేమనుకుంటున్నావంటే నువ్వు మోసం చేసుకుంటావు. నువ్వేమనుకుంటున్నావంటే దేవుడు నాకు అభిషేకం ఇచ్చింది ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి, పరిస్థితులని బాగు చేయడం. నో. God has anointed nobody to be a troubleshooter. God has anointed us to be people who can jump onto Him. Problem solving is not the most important thing. సమస్యల్ని తీర్చడం అది that's not most important. యేసు ప్రభు దగ్గరికి వచ్చావా లేదా అది ఇంపార్టెంట్. రోజు చెప్తావా హీరమయ్య give me this mind, the mind of Peter. నాకు పేతురు యొక్క మనసు సున్నా. పునరుద్ధాన శక్తి క్రిటికల్ సిచ్యువేషన్లో వాళ్ళని చేపల్ని వదిలేయగలిగిన త్యాగం, తీర్మానం. ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుని నామంలో స్తుతిస్తా ఉంటున్నాం. థ్యాంక్ యూ మాస్టర్ ఫర్ స్పీకింగ్ టు మీ. గివ్ మీ ది ఎక్స్పీరియన్స్, గివ్ us the experience of Peter. సయా ఆ పునరుద్ధానపు శక్తిని చూపించు. ఎన్నోసార్లు హీలింగ్ శక్తిని, మెసేజెస్ శక్తిని, ఎన్నోసార్లు దేవా ప్రజల్ని వావ్ అనిపించే శక్తిని, ఎన్నోసార్లు బైబిల్ని అర్థం చేసుకునే శక్తి మాకొద్దు ప్రభా, మాకొద్దు. Lord, we just want to be witnesses of that power of resurrection. దేవా ప్రార్థిస్తా ఉంటున్నామయ్యా. ఎన్నోసార్లు we've lost that beautiful lesson. ఆ సౌందర్యమైన పాఠాన్ని మేము పోగొట్టుకున్నాం. చేపల్ని పట్టుకోవడానికి, మాతో పాటు ఉంటున్న వాళ్ళని సంతోష పెట్టడానికి, నేను పోతే ఎవరేమనుకుంటారని ఫీల్ అవుతా. Forgive us. జీవితాల్లో శిష్యుని మనస్సు మాకు అనుగ్రహించు. ప్రార్థన విన్నది కీర్తిస్తూ యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుని ఘనమైన శ్రేష్టమైన నమ్మకమైన నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి.